హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులను బేస్ చేసుకొని ప్రతి అభ్యర్థిలో ఉండేటువంటి ఒకే ఒక ప్రశ్నార్థకమైనటువంటి క్వశ్చన్ సిలబస్ బేస్ చేసుకొని సార్ సిలబస్ న్యూ చదవాలా, చాలా మంది ఓల్డ్ కూడా చదవాలంటున్నారు. మరి రెండు చదవాలా, మరి ఈ తక్కువ సమయంలో ఏ సిలబస్ చదువుకుంటే బెటర్ అనేటువంటి ప్రశ్న ప్రతి విద్యార్థి అడుగుతున్నాడు. సో దీన్ని బేస్ చేసుకుని ఒక చిన్న వీడియో చేస్తున్నాము. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకు చిన్న లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే సిలబస్ బేస్ చేసుకుని కాబట్టి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, మీ వాట్సాప్ స్టేటస్ లో పెట్టండి, మీకు తెలిసినటువంటి గ్రూప్స్ లో కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నా. ఈ చిన్న హెల్ప్ మాత్రము చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అదే విధంగా ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులను బేస్ చేసుకొని మన ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, జాయిన్ కాగలరు. మరి ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులను బేస్ చేసుకొని కంప్లీట్ క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. మరి ఈ సమయంలో మీరు ఎగ్జామ్స్ రాయడం చాలా చాలా ఇంపార్టెంట్. మన క్లాసెస్ రెఫరెన్స్ గా ఇస్తున్నాము. క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ ఫాలో కావాలి అనుకుంటే 10th అనగా రేపటి నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మరి ఇది 15 days షెడ్యూల్ పరంగా ఇస్తున్నాము. 15 days షెడ్యూల్ పరంగా అంటే డైలీ ఒక సబ్జెక్ట్ బేస్ చేసుకొని 15 days షెడ్యూల్ బేస్ చేసుకొని మీకు రేపటి నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము. క్లాసెస్ ప్లస్ ఎగ్జామ్స్ బాగా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. కేవలము 500 రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము. ఎస్జిటి ఫుల్ కోర్స్ అంటే ఆల్ సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని, అది కూడా టెట్ ఫస్ట్ కండక్ట్ చేస్తాం. టెట్ తర్వాత డిఎస్సి కూడా ఇంక్లూడింగ్ 500 లోపే డిఎస్సి సిలబస్ కూడా లైక్ విద్యా దృక్పథాలు కానీ, జీకే కానీ, కరెంట్ అఫైర్స్ కానీ, టెట్ సిలబస్ ఏదైతే ఉంటుందో ఆ టెట్ కంప్లీట్ సిలబస్ అంటే ఓవరాల్ గా టెట్ తో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తూ మీకు క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ కేవలం 500 రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము. 15 days బట్ అంటే 15 days పరంగా టెట్ సిలబస్ పరంగా ఇస్తున్నాము. తర్వాత కంటిన్యూషన్ లో మీకు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఉంటుంది. మళ్ళీ 15 days తర్వాత లింక్స్ డియాక్టివేట్ అవుతాయేమని మీరు అడగచ్చు ఫ్రెండ్స్. అంటే షెడ్యూల్ టెట్ పరంగా ఎగ్జామ్ దగ్గరగా ఉంది కాబట్టి 15 days షెడ్యూల్ లో మీకు టెట్ సిలబస్ మొత్తం కంప్లీట్ చేస్తాం. తర్వాత మీకు లింక్స్ అన్ని యాక్టివ్ లోనే ఉంటాయి. మీకు డిఎస్సి వరకు లింక్స్ అన్ని యాక్టివ్ లోనే ఉంటాయి. మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు. మరి విల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్ కి కాల్ మెసేజ్ చేయగలరు. 8341949272 8341949272 ఎంబీఆర్ ఎగ్జామ్స్ నా నెంబర్ సేవ్ చేసుకోండి, ఓకేనా. మరి 500 రూపీస్ పే చేయాలి అనుకుంటే ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్ వచ్చేసరికి 8074177322 పి లక్ష్మీదేవి అని వస్తుంది. 8074177322 ఈ ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్ కు పే చేసి నా వాట్సాప్ నెంబర్ కి స్క్రీన్ షాట్, మీ పేరు, మీ జిల్లా పంపిస్తే రేపు స్టార్ట్ అయ్యేటువంటి బ్యాచ్ లో యాక్టివేట్ చేస్తారు. రేపు మార్నింగ్ ఇచ్చేస్తాం ఫ్రెండ్స్. షెడ్యూల్ 6 to 7 మధ్యలోనే షెడ్యూల్ ఇచ్చేస్తాం కాబట్టి ఆలస్యం చేసుకోవద్దు, ఇప్పుడే జాయిన్ కాగలరు. షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరి సిలబస్ బేస్ చేసుకుని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే చాలా మంది నాకు పిక్స్ పంపించారు. ఇయర్ నుంచి ఇయర్ ఓల్డ్ చదవాలి, ఇయర్ నుంచి ఇయర్ న్యూ చదవాలి, మరి ఇంత తక్కువ సమయంలో ఎలా కంప్లీట్ చేయాలి అని. మనకు ఉండేది మాక్సిమం 15 days. 15 days to 17 days, లాస్ట్ 2 days తీసేసుకోవచ్చు, ఓకేనా. మహా అయితే ఓకే 17 days చేసుకోవచ్చు. ఎగ్జామ్ డేట్ ఏమైనా కొంచెము ఎక్స్టెండ్ అయింది అనుకోండి, ఎగ్జామ్ స్టార్టింగ్ రోజు వచ్చింది అనుకోండి, మీకు ఇంకా డేస్ ఏముండవు. ఎగ్జామ్ స్టార్టింగ్ 4వ రోజు 5వ రోజు ఆన్లైన్ ఎగ్జామ్స్ కాబట్టి టెట్ 12 days జరుగుతుంది. వాళ్ళు ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారము టెట్ ఎగ్జామ్స్ ఎన్ని రోజులు జరుగుతున్నాయి, 12 days జరుగుతున్నాయి. లాస్ట్ ఎగ్జామ్ పడింది అనుకోండి, మీకు 10 days ఇంకా ఎక్స్ట్రా ప్రిపరేషన్ వచ్చినప్పుడు బాగా రివిజన్ చేసుకోవచ్చు. ముందు ఎగ్జామ్ పడింది అనుకోండి, మీకు అటువంటి ఛాన్స్ ఏమీ ఉండదు. ముందు పడుతుందా, తర్వాత వస్తుందా, మధ్యలో వస్తుందా, ఇది ఎవరికి తెలియదు. కాబట్టి మీరు స్టార్టింగ్ డేట్ గా అనుకోనే మీ ప్రిపరేషన్ అనేది కొనసాగించాల్సిన అవసరం అయితే ఉంటుంది. అది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ ఇక్కడ సిలబస్ పరంగా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేసాం అనుకోండి, యాక్చువల్ గా టెట్ సిలబస్ పరంగా హెవీనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇచ్చినటువంటి డేట్స్ ప్రకారము ఆ 18 to 20 days బేస్ చేసుకొని మనం అబ్జర్వ్ చేస్తే ఆ 18 days కి టెట్ సిలబస్ కంప్లీట్ చేయడము ఓవరాల్ గా ఇంపాసిబుల్. అందరికీ తెలిసిందే. నువ్వు ఏంటి సార్ ఇలా అంటున్నారు అని కాదు, అందరికీ తెలిసినటువంటి విషయమే, ఇంపాసిబుల్. యాక్చువల్ గా ఈ 17 days లో రివిజన్ చేయడం కూడా కష్టమే. బాగా ప్రిపేర్ అయిన వాళ్ళకు రివిజన్ చేయడం కూడా కష్టమే. అయితే టెట్ క్వాలిఫై కాని వాళ్ళకు నేను ఏం చెప్తున్నాను అంటే, ముందు మీరు టెట్ మీద ఫోకస్ చేయండి.
ముందు టెట్ క్వాలిఫై అవ్వండి. ఎందుకంటే టెట్ క్వాలిఫై అయిన తర్వాత డిఎస్సి లేదా తర్వాత విషయం డిఎస్సి అనేది మీరు ప్రెసెంట్ టెట్ క్వాలిఫై మీదనే ఫోకస్ చేయండి. టెట్ మీదనే ఫోకస్ చేయండి. డిఎస్సిలో ఉండేటువంటి సిలబస్ ఎక్స్ట్రా లైక్ పై కానివ్వండి, జీకే కానివ్వండి, కరెంట్ అఫైర్స్ కానివ్వండి, వీటిని ప్రెసెంట్ అయితే హైడ్ చేసుకోండి. వీటి జోలికి వెళ్ళొద్దు. డిఎస్సి సిలబస్ పరంగా మీరు టెట్ ఏదైతే ఉంటుందో దాని మీదనే ఫోకస్ చేయండి. టెట్ లో మంచి స్కోర్ వచ్చిండే చూడండి, లైక్ 130+ అలా వచ్చినాయి అనుకోండి, ఈ 15-20 డేస్ లో మీరు ప్రిపేర్ అయినా కానీ అంతకన్నా ఎక్కువ స్కోర్ తెచ్చుకోగలరా తెచ్చుకోలేరు అనేది క్వశ్చన్ మార్క్. అంటే రీసెంట్ గా మొన్న టెట్ 2022 ఆగస్ట్ టెట్ అయిపోయిన వారు 130+ అలా వచ్చినాయి అనుకోండి. అంతకు ముందు దానికి ఎలిజిబిలిటీ ఉందా లేదా నాకు 100% అయితే క్లారిటీ లేదు. ఓకే ఫ్రెండ్స్, మరి సో మంచి స్కోర్ లైక్ 125, 130, 135 అలా వచ్చాయి అనుకోండి. సో మీరు ఇక్కడ ఇప్పుడు ఈ 15 డేస్ లో ప్రిపేర్ అయితే ఆ టెట్ స్కోర్ పెంచుకోలేరా తెలియదు, బట్ అప్లై చేయండి, ఎగ్జామ్ కూడా రాయండి. బట్ మీ ఫోకస్ ఏంటంటే టెట్ తో పాటు డిఎస్సి కూడా టార్గెట్ పెట్టుకోండి అంటున్నా. సో తక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళు లేదా క్వాలిఫై కాని వాళ్ళు మాత్రము స్కోర్ పెంచుకోవడానికి ట్రై చేయండి, క్వాలిఫై కావడానికి ట్రై చేయండి. ఎక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళు మాత్రము టెట్ తో పాటు డిఎస్సి డైరెక్ట్ గా టార్గెట్ పెట్టుకోండి. అంటే టెట్ ప్రిపరేషన్ తో పాటు వి సిలబస్ మీద కూడా ఇంకా ఫోకస్ చేసుకోవాల్సిందే మీరు. ఎందుకంటే కొంచెం మంచి స్కోర్ ఉంది కాబట్టి మీరు ఇంకా టెట్ తో పాటు టెట్ రాయండి, టెట్ అప్లై చేయండి కూడా. 100% పెరిగితే ఇంకా మంచిదే కదా. ఓకేనా, మీరు టార్గెటెడ్ డిఎస్సి మీద ఫోకస్ చేయండి. ఇది మీరు ఎలా చదవాలి అనేది ప్రెజెంట్ సిచ్యువేషన్ ఇలా ఉంది కాబట్టి చెప్తున్నా. నెక్స్ట్ మరి ఓల్డ్ సిలబస్ న్యూ సిలబస్ అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే సైకాలజీ పరంగా నో ప్రాబ్లం. సో అదే కంటెంట్ ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. కొంచెం టెట్ పరంగా బేసిక్ నాలెడ్జ్ బాగా అబ్జర్వ్ చేయండి. అప్లికేషన్ మెథడ్ లో కాన్సెప్ట్ ఓరియంటేషన్ లో చదవండి. మీకు సైకాలజీ కానీ పెడగాజీ కానీ చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ తెలుగు వ్యాకరణం పరంగా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇంగ్లీష్ గ్రామర్ పరంగా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మీకు మెయిన్ గా మ్యాథ్స్ పరంగా కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఓల్డ్ ఆర్ న్యూ వాట్ ఎవర్ మే బి. సో మీకు మ్యాథ్స్ పరంగా కంటెంట్ పరంగా ఎటువంటి చేంజెస్ ఏమీ ఉండవు. సో టెట్ లో చాలా వరకు బేసిక్ నాలెడ్జ్ లాస్ట్ మీరు టెట్ అబ్జర్వ్ చేస్తే మ్యాథ్స్ లో జస్ట్ ఫండమెంటల్ బేస్ కన్నా అంతకన్నా ఎక్కువ అయితే వెళ్ళలేదు. ఈసారి డెప్త్ గా రావచ్చు, లేదా అలాగే రావచ్చు. సో మనకు తెలియదు కాబట్టి మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ మీరు బట్ ప్రిపేర్ అయ్యేది డిఎస్సి స్టాండర్డ్ లో ప్రిపేర్ అవ్వండి అంటున్నా. ఇక్కడ మీకు టెట్ టార్గెట్ తో పాటు తర్వాత వెంటనే డిఎస్సి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ డేస్ లో వెంటనే డిఎస్సి ఉంది కాబట్టి మీ ప్రిపరేషనే డిఎస్సి స్టాండర్డ్ లో వెళ్ళాలి. సో ఇప్పుడు తెలుగు నో ప్రాబ్లం అంటున్నాము, సైకాలజీ నో ప్రాబ్లం అంటున్నాము, మెథడ్స్ నో ప్రాబ్లం అంటున్నాము. పిల్లలు చాలా మంది న్యూనా ఓల్డా కన్ఫ్యూజ్ లోనే అసలు ప్రిపరేషన్ ఆపేశారు. సో ఆ చార్టింగ్ లో న్యూనా ఓల్డా అని చెప్పుకునే ముందు ఒక లెసన్ చదువుకోవచ్చు ప్రశాంతంగా. ఆ ఓల్డ్ అండ్ న్యూ అని డైనమోలో ఉండే బదులు 2 లెసన్స్ కంప్లీట్ చేసుకోవచ్చు. సో మీకు మెథడ్స్ లో నో ప్రాబ్లం, సైకాలజీ పెడగాజీలో నో ప్రాబ్లము, నెక్స్ట్ తెలుగు మెథడ్స్ లో నో ప్రాబ్లము. టెట్ అంటే ఎక్కువ వ్యాకరణం పార్టే టచ్ చేస్తాడు. మన లెసన్స్ బేస్ చేసుకుంటే ఇయర్ తెలుగు ఏం చేంజ్ కాలేదు. లాస్ట్ ఇయర్ 2022 సిలబస్ 22-23 సిలబస్ ఇయర్ 23-24 లో ఎటువంటి తెలుగు చేంజ్ కాలేదు. సో 22-23నే మనకు 8th క్లాస్ చేంజ్ అయింది, అంతకుముందు 7th, అంతకుముందు 6th. సో ఇంకా మనకు ఈ ఇయర్ లో ఎటువంటి చేంజెస్ లేవు కాబట్టి తెలుగు మీరు హ్యాపీగా చదువుకోవచ్చు. టెక్స్ట్ బుక్స్ ప్రెసెంట్ స్కూల్స్ లో ఏవైతే రన్ అవుతున్నాయో అవి మీరు 100% తెలుగు పరంగా అయితే చదువుకోవచ్చు. నో ప్రాబ్లం. ఇంకా ఓల్డ్ అండ్ న్యూ అనేది మీరు మర్చిపోండి. టెట్ లో ఎక్కువ వ్యాకరణం పార్టీ టచ్ చేస్తాడు. వ్యాకరణంలో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా చదవండి. టెక్స్ట్ బుక్ వచ్చేసరికి లెసన్స్ పరంగా వచ్చేసరికి మెయిన్ గా ప్రక్రియ, ఇతివృత్తాలు, కవి పరిచయాలు మెయిన్ గా. టెక్స్ట్ బుక్ ఏదైనా ఉంటే అక్కడ ఉండేటువంటి మెయిన్ క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయా, టెక్స్ట్ బుక్ చివరిలో ఇచ్చినటువంటి వ్యాకరణాంశాలు, భాషాంశాలు ఇవి మొత్తం క్షుణ్ణంగా చదవండి. సో మనమైతే వ్యాకరణం సపరేట్ ఇస్తున్నాము, టెక్స్ట్ బుక్ కంటెంట్ కూడా సపరేట్ గా ఇస్తున్నాము. ఎగ్జామ్స్ అలాగే ఉన్నాయి, క్లాసెస్ కూడా అలాగే ఉన్నాయి. సో తెలుగు పరంగా ఓకే. ఇంగ్లీష్ పరంగా టెట్ పరంగా వచ్చేసరికి గ్రామర్ వొకాబులరీ బాగా టచ్ చేస్తున్నాడు. డిఎస్సికి వచ్చేసరికి లెసన్ బేస్ చేసుకుని ఆథర్స్ కానివ్వండి, అలా మీకు అక్కడ లెసన్స్ బేస్ చేసుకుని కూడా ఉంటాయి. ఎనీహౌ మీరు ఇక్కడ వ్యాకరణాంశాలు కానివ్వండి, వొకాబులరీ కానివ్వండి, గ్రామర్ కానివ్వండి, సో ప్రతిదీ మీరు సిలబస్ కి అనుగుణంగా క్షుణ్ణంగా చదువుకోండి. సో ఇప్పుడు కొంచెం హెవీగానే ఇప్పుడు ఇంగ్లీష్ మీద పట్టు సాధించాలి అనుకుంటే కొంచెం కష్టమే అనిపిస్తుంది. సో మీరు ప్రిపరేషన్ మాత్రము చేయండి. సో ఓన్ గా ప్రిపేర్ అవ్వండి. ఏదైనా మెటీరియల్ ఉంటే, మంచి మెటీరియల్ ఉంటే తీసుకోండి ఇంగ్లీష్ పరంగా. ఎందుకంటే మెటీరియల్స్
తెలుగు టు ఇంగ్లీష్ కన్వర్జేషన్ పరంగా ఇంగ్లీష్ మెటీరియల్స్ ఉంటే అవి ఫాలో అయితే ఇంకా చాలా మంచిది. సో ఓన్ బుక్స్ అయినా కానీ మీ దగ్గర మార్కెట్లో దొరికేటువంటి ఇంగ్లీష్ బుక్స్ తీసుకొని ఇంగ్లీష్ టు తెలుగు పరంగా కొంచెం అబ్జర్వ్ చేయండి. తర్వాత టెక్స్ట్ బుక్స్ ఉంటే ఆ టెక్స్ట్ బుక్ చివర్లో ఓకేనా గ్లోసరీ వర్డ్స్, వొకాబులరీ, గ్రామర్ అలా క్లియర్ గా ఇచ్చింటారు. అవి కూడా మీరు ఒకసారి క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయండి. సో ఇంగ్లీష్ నో ప్రాబ్లం. మ్యాథ్స్ పరంగా వచ్చాము అనుకోండి, సో మీరు టెట్ పరంగా మ్యాథ్స్ బేసిక్ ఇన్ కేస్ డెప్త్ గా ఇచ్చినా కానివ్వండి, ఈ ఇయర్ మ్యాథ్స్ చేంజ్ అయింది, మనకు తెలిసిన విషయమే. ఈ ఇయర్ మనకు మ్యాథ్స్ ఏం చేంజ్ అయింది, 9th క్లాస్ చేంజ్ అయింది. ఓకేనా, 9th క్లాస్ అనేది చేంజ్ అయింది. అదే విధంగా ఈ ఇయర్ 6th 7th పరంగా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే 6th 7th పరంగా మ్యాథ్స్ కూడా చేంజ్ అయింది. సో మనకు చేంజ్ అయినటువంటి 3 సబ్జెక్టులు తెలుసు కదా, మ్యాథ్స్, సైన్స్. ఈ ఇయర్ 2023-24 అకాడమిక్ బేస్ చేసుకొని 6th 7th పరంగా చేంజ్ అయినటువంటి సిలబస్ ఏంటి, మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీషు ఇవి చేంజ్ అయినాయి. ఓకేనా, 2023-24 బేస్ చేసుకొని. సో ఇక్కడ మీకు తెలుగు చేంజ్ కాలేదు, సోషల్ కూడా చేంజ్ కాలేదు ఈ ఇయర్. అంటే సోషల్ కూడా మీరు 2022-23 ఏదైతే ఉంటుందో అది చదువుకోవడమే ఎస్జిటి పరంగా. సో ఈ 9th చేంజ్ అయింది కదా అంటే టెట్ కి 9th లో జస్ట్ కంటిన్యూషన్ టాపిక్స్, బేసిక్ టాపిక్స్ చదువుకుంటే చాలు. టెట్ పరంగా అబ్జర్వ్ చేస్తున్నా, ముందు టెట్ పరంగా చెప్తున్నా. ఓకేనా, సో మీకు ఇక్కడ 2023-24 పరంగా 6th 7th లో మనకు చేంజ్ అయినటువంటి సిలబస్ మ్యాథ్స్, సైన్స్, సోషల్. ఓకేనా, మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీషు ఏది 6th 7th. 8th క్లాస్ వచ్చేసరికి 2022-23 చేంజ్ అయింది, లాస్ట్ ఇయర్ కాబట్టి మీరు దాని కంటిన్యూషన్ చదువుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. మరి మ్యాథ్స్ పరంగా ఏదైనా కానివ్వండి, 6th అంటే బేసిక్ నాలెడ్జే ఉంటుంది, అంతకన్నా డెప్త్ గేమ్ ఉండదు. అది ఓల్డా న్యూనా కంటెంట్ నేర్చుకోండి అని చెప్తున్నా. మీకు ఫస్ట్ నుంచి మనము క్లాస్ వైజ్ వీడియోస్ చెప్పేటప్పుడు కూడా ఫ్రెండ్స్ ఇలాగే బట్టి కొట్టద్దు. సో ఏది చెప్పామో అదే చదవద్దు, దాని కాన్సెప్ట్ ఓరియేషన్ లో చదువుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాఫిట్ క్లాస్ లో ఇచ్చాడు అనుకోండి, ప్రాఫిట్ అంటే ఏంటి, మనము 100 రూపాయలకు కొన్నాము, 120 రూపాయలకు అమ్ముకున్నాము. కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ కన్నా సెల్లింగ్ ప్రైస్ ఎక్కువగా ఉంటే ప్రాఫిట్, కాస్ట్ ప్రైస్ కన్నా సెల్లింగ్ ప్రైస్ తక్కువగా ఉంటే లాస్. మరి ప్రాఫిట్ పర్సెంట్ కనుక్కోవాలనుకుంటే ఏంటి, ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. లాస్ పర్సెంట్ కనుక్కోవాలంటే లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఇలా కాన్సెప్ట్ బేస్ చేసుకుని ప్రిపేర్ అయ్యారు అనుకోండి, క్వశ్చన్ ఏదైతే మనకేముంది, సో సురేష్ బదులు రాము ఉండొచ్చు, టీవీ బదులు రిఫ్రిజిరేటర్ ఉండొచ్చు, 100 బదులు 200 ఉండొచ్చు, 5% బదులు 8% ఉండొచ్చు. ఏది ఉంటే ఏముంది, ఇంట్రెస్ట్ పరంగా సింపుల్ ఇంట్రెస్ట్ SI = PTR/100 తెలిస్తే చాలు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ పరంగా అమౌంట్ A = P(1 + R/100) అంటే ఒక్క ఫార్ములానే కాదు, అలా ఫార్ములాని బేస్ చేసుకొని కానివ్వండి, ఆ కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని కానీ ప్రిపేర్ అయితే మీకు క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా మీరు ఈజీగా ఆన్సర్ అయితే చెయ్యొచ్చు. అది ఏ కాన్సెప్ట్ అయినా కానివ్వండి. సో లైక్ కారణాంకాలు ఫ్యాక్టరైజేషన్ కానివ్వండి, ఆల్జీబ్రా కాన్సెప్ట్ కానివ్వండి, అర్థమెటిక్ కాన్సెప్ట్ కానివ్వండి, ఈవెన్ మెన్సురేషన్ కానివ్వండి. సో అందుకే మెన్సురేషన్ అంటే మీకు మెయిన్ గా ఫార్ములాస్ నోటెడ్ కావాలి. లైక్ స్క్వేర్ కానివ్వండి, రెక్టాంగిల్ కానివ్వండి, రాంబస్ కానివ్వండి, వాటి యొక్క ప్రాపర్టీస్ కూడా బాగా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయాలి. లాస్ట్ టైం టెట్ లో ప్రాపర్టీస్ బేస్ చేసుకుని కూడా బిట్ అడిగాడు. అంటే ధర్మాలను బేస్ చేసుకొని, అంటే చతురస్రం యొక్క ధర్మాలు ఏంటి, దీర్ఘ చతురస్రం యొక్క ధర్మాలు ఏంటి, రాంబస్ యొక్క ధర్మాలు ఏంటి, ట్రెపీజియం యొక్క ధర్మాలు ఏంటి, కైట్ గాలిపటం యొక్క ధర్మాలు ఏంటి, ఇలా ఏవైతే మొత్తం ఉన్నాయో వాటి యొక్క ధర్మాలతో పాటు ఫార్ములాస్ కూడా మీకు ఘనము, దీర్ఘఘనము, వాల్యూము, టోటల్ సర్ఫేస్ ఏరియా, లాటరల్ సర్ఫేస్ ఏరియా, అది క్యూబ్ కావచ్చు, క్యూబాయిడ్ కావచ్చు, స్పియర్ కావచ్చు, కోన్ కావచ్చు, సిలిండర్ కావచ్చు, ఇవన్నీ మీరు క్షుణ్ణంగా ఫార్ములాస్ బాగా ఐడెంటిఫై చేసేసారనుకోండి, సో క్వశ్చన్ ఎలా ఇచ్చినా మీరు ఆన్సర్ చేయొచ్చు. దాంట్లో ఏదైనా ఇండైరెక్ట్ గా అడిగితే మాత్రము ఒక ప్రాబ్లం మీరు బేసిక్ నాలెడ్జ్ గా తెలుసుకుంటూ దాన్ని ఏ విధంగా అడిగినా ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. అలా చదవండి అని చెప్తున్నా. సో మ్యాథ్స్ పరంగా మీకు ఓల్డ్ అండ్ న్యూనా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో ఇంకా మీకు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, ఇక్కడ కేవలము సైన్స్ పరంగా వస్తుంది. ఇంగ్లీష్ ప్రాబ్లం లేదని చెప్పాను కదా, అది ఏ ఇయర్ అయినా ఒకటే. నెక్స్ట్ ఇక్కడ సైన్స్ పరంగా మీరు ఈ ఇయర్ చేంజ్ అయినటువంటి 7th క్లాస్ కన్నా లాస్ట్ ఇయర్ 7th క్లాస్ డెప్త్ గా ఉంది నిజం చెప్పాలంటే. అంటే మీరు రెండు కలిపి కాన్సెప్ట్ సేమ్ గా ఉంది, 90% కాన్సెప్ట్ సేమ్ గా ఉంది. సో మనము క్వశ్చన్ పేపర్స్ అయితే 7th సైన్స్ వచ్చేసరికి ఓల్డ్ న్యూ రెండు కలిపి క్వశ్చన్ పేపర్స్ చేశాము. ఎందుకంటే కాన్సెప్ట్ సేమ్ గా ఉంది కాబట్టి ఒక బిట్ ఒక కాన్సెప్ట్ ఎక్కువ నేర్చుకోవడం వల్ల వచ్చే నష్టం ఏం లేదని 7th సైన్స్ ఏం చేశామంటే క్వశ్చన్ పేపర్స్ లో మనము ఓల్డ్ న్యూ రెండు కలిపి క్వశ్చన్ పేపర్స్ చేశాం.
అప్పుడు అలా చేయడం వల్ల వాళ్ళకు కాన్సెప్ట్ ఒకటే కాబట్టి అదే టెక్స్ట్ బుక్ లో బిట్ అనుకుంటారు. ఇన్ కేస్ టెక్స్ట్ బుక్ లో లేకపోయినా కానీ ఒక ఎక్స్ట్రా బిట్ పరంగా వాళ్ళు వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే ఆ కంటిన్యూషన్ టాపిక్ పరంగానే వస్తుంది కాబట్టి. సో మీకు సైన్స్ పరంగా కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఓల్డ్ అండ్ న్యూ అని. సో ఫైనల్ గా ఏం చెప్తున్నాను అంటే మీకు ఓల్డ్ అండ్ న్యూ అని కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ప్రెసెంట్ స్కూల్స్ లో ఏవైతే రన్ అవుతున్నాయో ఆ బుక్స్ మీదనే ఫోకస్ అవ్వండి. ఈ తక్కువ టైంలో ఇంకా ఎక్స్ట్రా బుక్ ల జోలికి అయితే వెళ్ళొద్దు. ఇదొక్కటి చెప్తున్నా ఫ్రెండ్స్. ఫైనల్ కంక్లూజన్ పాయింట్ ఏంటంటే ప్రెసెంట్ ఇప్పుడు స్కూల్స్ లో అంటే మీరు ఇప్పటి వరకు ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో 23-24 గవర్నమెంట్ అదే స్కూల్స్ లో మనకు ప్రెసెంట్ ఏ బుక్స్ అయితే రన్ అవుతున్నాయో ఇయర్ చేంజ్ అయినటువంటి బుక్స్ ఏంటి 6th 7th పరంగా మ్యాథ్స్ సైన్స్ ఇంగ్లీషు 9th. ఓకేనా, మనకు 9th ఎస్జిటికి అంత డెప్త్ లో అవసరం లేదు. బేసిక్ నాలెడ్జ్ పరంగా కంటిన్యూషన్ టాపిక్స్ చదువుకుంటే చాలు. ఇది టెట్ పరంగా లింక్ టాపిక్స్ ఎనఫ్, అంతకన్నా ఎక్కువ అయితే అవసరం అయితే లేదు. చాలా వరకు టెట్ లో 9th తక్కువ టచ్ చేస్తారు, డిఎస్సి పరంగా టచ్ చేస్తారు, కానీ సో టెట్ పరంగా అంత మీరు డెప్త్ కి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. సో మీరు సిలబస్ పైన కన్ఫ్యూజన్ పెట్టుకోకుండా మైండ్ లో స్ట్రెస్ పెంచుకోకుండా హ్యాపీగా ఇప్పుడు మీరు స్కూల్స్ లో ఏవైతే టెక్స్ట్ బుక్స్ రన్ అవుతున్నాయో వాటి మీదనే ఫోకస్ అవ్వండి, వాటిని చదువుకోండి. ఈ తక్కువ సమయంలో అనవసరమైనటువంటి బుక్స్ జోలికి వెళ్ళి ఆ బుక్స్ పక్కన పెట్టుకొని ఈ బుక్స్ పక్కన పెట్టుకొని ఆ ఇయర్ అంట ఈ ఇయర్ అంట ఇలాంటివన్నీ మీరు గందరగోళం అయితే క్రియేట్ చేసుకోవద్దు. హ్యాపీగా ఈ 15 days ని మాత్రము సద్వినియోగం చేసుకోండి. సమయం అయితే వేస్ట్ చేసుకోవద్దు. సోషల్ నెట్వర్క్స్ కి వీలైనంత వరకు దూరంగా ఉండండి. సోషల్ నెట్వర్క్స్ చాలా వరకు ఇప్పుడు చెడగొడతాయి. సోషల్ నెట్వర్క్స్ 100% ఇప్పుడు మిమ్మల్ని చెడగొడతాయి. ఎందుకు చెప్తున్నాను అంటే చాలా వరకు ఇప్పుడు ఎలక్షన్ టైం కదా, 20 days కదా, ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేస్తారేమో, పిల్లల ఆలోచనలు ఎలా ఉంటాయో, పోస్ట్ పోన్ చేస్తారేమో, డిఎస్సి జరగదేమో అని నేను వేరే వాళ్ళు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్ వచ్చి మరి డిఎస్సి జరగదురా, ఏం ప్రిపేర్ అవుతావులే, పోస్ట్ పోన్ అవుతులే, ఇంకా సమయం ఉందిలే అంటాడు. నేను నిదానంగా ప్రిపేర్ అవుతున్నాను అనుకోండి, ఇన్ కేసు ఎగ్జామ్ పెడితే నా పరిస్థితి ఏంటి? అప్పుడు ఫ్రెండ్ అడిగితే నేనేమన్నా జగన్ ఫ్రెండ్ ఉన్నారా అంటాడు. అంతే కదా. సో తెలియనప్పుడు వాళ్ళు చెప్పింది మనం వినకూడదు. ఏది ఎగ్జామ్ డేట్స్ ఇచ్చాడు కాబట్టి మనం ఆ ఎగ్జామ్ డేట్స్ మీదనే కాన్సన్ట్రేషన్ పెట్టాలి. పెరిగితే ఎగ్జామ్స్ ఎక్స్టెండ్ అవుతాయా, పోస్ట్ పోన్ అవుతాయా, డేట్స్ ఎక్స్టెండ్, ఇవన్నీ మనకు ఇక్కడ అనవసరము. ఆల్రెడీ డేట్స్ రిలీజ్ అయినాయి కాబట్టి మన టార్గెట్ ఆ డేట్స్ లో ఎగ్జామ్ రాయాలి, ఆ డేట్స్ కి మనం సక్సెస్ కావాలి. డిఎస్సి పరంగా ఆ డేట్స్ కి మనము 100% ఒక మంచి సబ్జెక్ట్ లో నిపుణుగా ఉండి జాబ్ సాధించాలనేది మాత్రమే మీ యొక్క ఆలోచన. అంతేకాని ఎగ్జామ్ డేట్ ఎక్స్టెండ్ అవుతుందా, నేను సాధించగలనా, నేను స్కోర్ పెంచుకోగలనా, సిలబస్ ఏం చదవాలి, ఇలాంటి క్వశ్చన్ మార్క్స్ వేసుకోవద్దు. నెగిటివ్ మైండ్ అనేది మీరు అసలు క్రియేట్ చేసుకోవద్దు. సింగిల్ ఆన్సర్. నెగిటివ్ మైండ్ చాలా చాలా చెడగొడుతుంది. అందుకే నెగిటివ్ మెసేజ్ వచ్చినా కానీ మీరు జస్ట్ అవే త్రో ఇట్, వాటి మన పక్కకు నెట్టేసేయాలంతే. జస్ట్ హైడ్ చేయాలి, హైడ్ కూడా కాదు, దాన్ని తోసేయాలంతే పక్కకి. నెగిటివ్ వచ్చిందంటే వాటి జోలికి మనం ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళొద్దు. పాజిటివ్ మైండ్ తో ఉండండి. సోషల్ నెట్వర్క్స్ కి వీలైనంత వరకు దూరంగా ఉండండి. మీ ఫోకస్ మాత్రము టెక్స్ట్ బుక్స్ గ్యాదర్ చేసుకొని టెక్స్ట్ బుక్స్ మీద మాత్రమే ఫోకస్ చేయండి. ఎగ్జామ్స్ రాయడం మాత్రం అలవాటు చేసుకోండి మీ ఫ్రీ టైంలో. సో ఏదైనా తినేటప్పుడు ఎగ్జామ్స్ రాయడము, ఫ్రీ టైంలో ఎగ్జామ్స్ రాయడము, మీ ప్రిపరేషన్ టైంలో మీరు ఉండడము. సో ఏ 1 minute ని కూడా వృధా చేయకుండా సమయాన్ని పర్ఫెక్ట్ గా వినియోగించుకోండి. 100% అయితే మీరు సక్సెస్ అవుతారు. విష్ యూ ఆల్ ది బెస్ట్.